ఇప్పుడు నా పాయింట్, ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వస్తున్నాడు అన్నారు. కట్ చేసిన నేను రాత్రి ఏమంటున్నానంటే లేదు ఆయన క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు అని అన్నారు. ఒకవేళ ప్రభాకర్ రావు వస్తే ఆయన అప్రూవర్ గా మారితే కేసీఆర్ పేరు చెప్తే కేసీఆర్ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, ఆయన ఫ్యామిలీకి కేటీఆర్ ఉన్నా ఇంకెవరు ఉన్నా అని అన్నారు. సో అట్లా ఏమైనా ప్రభాకర్ రావు రాకుండా అక్కడే ఉన్నాడా? అంటే ఈ యాంగిల్ ఏమైనా వీళ్ళు ముందుగానే పసిగట్టి నువ్వు అక్కడే ఉండు రావద్దు అని వీళ్ళు ఇప్పటికిప్పుడు ఇబ్బందులు పడకుండా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. అంటే కొంత ఒకటి మాత్రమే ఉంటుంది, కొంత డిలే చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు ప్రభాకర్ రావు రాకపోతే ఇప్పుడు ఇంకా 4 రోజులు అయిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ బాగా స్టార్ట్ అవుతుంది, నామినేషన్లు అవి ఇవి అన్నీ జరిగిన తర్వాత ఈ అంశం కొంత తెరమెరుగు అవుతుంది కదా. ఆ తర్వాత దీనికి ఉండాల్సిన వేడి ఉండదు. తర్వాత రెండోది ఏంటంటే ఎవడెవడైతే ఈ పోలీస్ ట్యాపింగ్ వల్ల బెనిఫిట్ అయినాలో వాళ్ళలో చాలా మంది వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారు మిత్రమా. ఆ విషయం గ్రహించాలి మనము దయచేసి. అట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి చేరినా అనుకోండి, చేరిన తర్వాత మరి రేపు ఇంకా దీన్ని ఎక్కువగా శోధిస్తే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, వాళ్ళ బాధ్యత కూడా ఉంది అని తేలితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామా? మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నది ఎవరు? ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, ఇప్పుడు మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన పేరు కూడా ఉన్నది. కరెక్ట్. అసలు ఈ పాటికి అక్యూజ్డ్ గా ఆయన చేర్చాలి. చేస్తారా? నేమ్ కూడా మెన్షన్ చేసి డైరెక్ట్ చేరుస్తారా? ఇందులో చాలా మంది కేసీఆర్ తో ప్రయాణం చేసేసి కేసీఆర్ తో ఈ అరాచకాలలో పాలుపంచుకొని బెనిఫిట్ అయ్యి లాభం పొందిన వాళ్ళు చాలా మంది వచ్చి వాళ్ళ అవసరాల కోసం చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇది నిష్పక్షపాతంగా జరగాలన్నప్పుడు ఎవరైతే మళ్ళీ కాంగ్రెస్ గూటికి వస్తారో వీళ్ళందరూ కాంగ్రెస్ మీద దయతోనో లేకపోతే ప్రేమతోనో అభిమానంతో రావట్లేదు. ఇట్లాంటి నేరాలు ఘోరాలు చాలా చేసినారు కాబట్టి ఈ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ భవిష్యత్తులో ఏం జరిగినా మాకు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాళ్ళు వచ్చి పార్టీలో చేరుతున్నారు. అర్థమైందా లేదా? కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ మీద కూడా ఒక వేరే రకమైనటువంటి సూపర్విజరీ జ్యూరిడిక్షన్ ఉండాలా. యాక్చువల్లీ ఇట్ ఈస్ టైం. అసలు ఈ ఎంక్వైరీ మీద ఇది ఇక్కడి వాళ్ళనే కాదు కదా, కర్ణాటకకు సంబంధించిన శివకుమార్ను కూడా వీళ్ళు ఎగ్జామిన్ చేసి ఉంటారు కదా. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన అన్ని నిధులు అతనే ప్రొవైడ్ చేస్తున్నాడు, అది ఇది అనేటువంటి ఆరోపణలు వీళ్ళు డ్యూరింగ్ ది ఎలక్షన్స్ చేసినారు శివకుమార్ మీద కానీ లేకపోతే కర్ణాటకకు సంబంధించిన వేరే వాళ్ళ మీద కూడా. సో ఇది ఇంటర్ స్టేట్ వ్యవహారం అయినప్పుడు మన స్టేట్ డిపార్ట్మెంట్ విల్ నాట్ బి ఎడిక్వేట్. సో ఇట్ హ్యాస్ టు గో బిఫోర్ ఎ సెంట్రలైజ్డ్ ఏజెన్సీ. ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ కంట్రోల్. కొంతమంది జవాబుదారీ ఉన్న వాళ్ళను, కొంతమంది నిష్పక్షపాతంగా ఉన్న వాళ్ళను, నిజాయితీ గల వాళ్ళను. కానీ ఏదేమైనా ఎవిడెన్స్ కలెక్షన్ అన్నది కత్తి మీద సామే ఒక రకంగా చెప్పాలండి. ఈ పర్టికులర్ కేసులో కత్తి మీద సామి ఏం లేదు, చిత్తశుద్ధి ఉంటే. హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసిర్రు అన్నది కనబడుతున్నది కానీ అక్కడ వరకే చెప్పన్నారు. కేసీఆర్ ని ఏ రకంగా మనం ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక్క విషయం చెప్పన్నారు రఘు. అంటే నేను ఒక 7.5 years పనిచేసినాను. వెరీ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ వర్క్ విత్ ది ఆఫీసర్స్. మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ ఉంది, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఉన్నాయి, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఉన్న ఆఫీసర్లు ఉన్నారు. ఒక్కటే ఏంటంటే రాజకీయ ప్రమేయం ఉండదు ఇందులో. తల దూర్చొద్దు. నువ్వు చేసుకునే పనిని నిన్ను చేసుకొని ఇస్తే, నీకు ఆ ఫ్రీడమ్ ఇస్తే మొత్తం దూద్కు దూద్ పానిక పాని నికాల్కి రక్తే. కాకపోతే నువ్వు మా బామ్మర్దిని ఏమనకు వాని భావన కొట్టు అంటే మాత్రం కష్టమవుతుంది. ఇట్లా చేయొద్దు. ఇట్లా చేయకుండా రాజకీయ కోణం దీంట్లో చొప్పించద్దు. ఇది నిష్పక్షపాతమైన ఎంక్వైరీ. ఇది వ్యక్తుల యొక్క స్వేచ్ఛా స్వతంత్రాలను హరించింది కాబట్టి దీన్ని పూర్తిగా నిర్ద్వందంగా దీన్ని నిష్పక్షపాతం జరిపిస్తా అనేటువంటి కంకణబద్దులు ఉండాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని చూస్తున్న దశ లోపల ఇప్పుడు ఈ ప్రభుత్వం పక్షంలో జరుగుతుంది కొంత డౌట్ఫుల్గా ఉంది తెలుసా. ప్రభుత్వ అధినాయకుడే ఏ సందర్భంలో ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడి ఆ సందర్భంలో వ్యవహారాలు చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రాజకీయ నాయకులను పార్టీలో చేర్చుకునే విషయాల్లో కావచ్చు, లేదా వాళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మాట్లాడిన ధోరణి కావచ్చు, ఇదంతా చూస్తే ఈయనకి ఎప్పుడు ఎవడు దోస్తు అవుతాడో ఎప్పుడు ఎవడు శత్రువు అవుతాడో వాడు అయ్యాక అర్థమవుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు డీజీపీకి. ఎగ్జాక్ట్లీ 4-5 ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అతన్ని రఘునందన్ రావు ఆయన దుబాక ఎలక్షన్ లో ₹1 కోటి దొరికిందన్నది ఆయన ఒకటి రిమాండ్ రిపోర్ట్ లో ఆయనను చెరబట్టలేదా? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? అవును. రఘునందన్ రావుని చెరబట్టారా లేదా, రఘునందన్ రావుని ఏడిపించినారా లేదా, ఆయన బెడ్రూములలో చొచ్చినారా లేదా, ఆయన చిన్న పిల్లలతో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంత బాధపడుతూ మాట్లాడారు. సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు,
సెంట్రల్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ ఇప్పుడు అవ్వడానికి ఇంకొక విషయం కూడా గ్రహించాల్సి వస్తుంది. అంటే అమిత్ షా మూవ్మెంట్స్ మీద కూడా ఏదైనా వీళ్ళు నిఘా పెట్టారా, ఏదైనా చేసి ఉంటారు. ఎందుకంటే అప్పుడు ఫోనే ట్యాప్ చేసిన కరెక్టే కదా. ఇప్పుడు బిఎల్ సంతోష్ గురించి చాలా నీచంగా మాట్లాడినాడు. ఇప్పుడు ఎమ్మెల్యేల పోచింగ్ అప్పుడు కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తే అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు లేడు, కేసీఆర్ ఇన్వెస్టిగేషన్ చేసిన లెవెల్లో మాట్లాడినాడు. వీర లెవెల్ హైకోర్టు జడ్జిలకే పంపించినాడు. వాళ్ళు తిట్టిరు. అలా కాదు, అంత ఉంది, ఇంకా తీసేస్తాం, ఇంకా అది చేస్తాము అని అంటే ఏదో 18 పర్వాల మహాభారతాన్ని నేను చదివినా ఓన్లీ మీకు ఆది పర్వం మాత్రమే 4 ముక్కలు చెప్తున్నాను, ఇంకా చాలా ఉంది, ఇంకా బ్రహ్మాండమైన విషయాలు ఇంకా భవిష్యత్తులో నేను మీకు చెప్తా అని అన్నాడు. ఒక వితౌట్ ది నాలెడ్జ్, అసలు ఏ విషయం అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర ఉండాలో ఆ విషయం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర కాకుండా ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా ఉంది. సో దీన్ని చూసినప్పుడు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఐ కెనాట్ రూల్ అవుట్. బట్ ది పాయింట్ ఈస్ రేపు కోర్టు దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ను కరెక్ట్గానే నమ్మి ఇది కరెక్ట్గా ఉంది, సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా ఉంది, నిష్పక్షపాతంగా జరిగింది, ఆ అక్యూజ్డ్కి అన్యాయం జరగలేదు అనే భావన కోర్టుకు రాకుండా శిక్ష వేయాలి. కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదా ఇందులో? డెఫినెట్లీ ఉంది. కేంద్రం ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా సెంట్రలైజ్డ్ ఏజెన్సీస్ అనేది చూడాలి. రాజకీయాలలో ఒక విషయం కరాఖండితంగా చెప్పాలి, ఎప్పుడు కూడా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి పౌరుల మీదనే దాడి చెయ్యము, పౌరుల స్వేచ్ఛా స్వతంత్రాలను హరించము, పౌరులు తమ జీవన విధానాన్ని చక్కగా జరుపుకోవాలని మాట్లాడు. ఇంకొక ముఖ్యమైన విషయం రఘు, దిస్ ఐ వాంట్ టు టెల్ ది హోల్ థింగ్. ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు ట్యాపింగ్ జరుగుతుందా లేదా? ప్రభుత్వంలోని ఎవరైనా ఒక పెద్దలు క్లారిఫై చేయాలి, అయ్యా ఇది దుశ్చర్య, ఇది తప్పుడు మార్గము, దీన్ని గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, మేము అలాంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడలేదని చెప్పకపోతే ప్రజలలో ఇంకా భయం అట్లనే ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటారంటే అరే వాళ్ళు చేసినారు కదా, ఆ ఎక్విప్మెంట్ అయితే ఏం కాలేదు, అదంతా ఖాళీగా ఉంటే ఖాళీగా ఊరుకుంటాడా ఎవడైనా? దాన్ని వాడి ఇప్పుడు తమ ఎందుకంటే కొంతమంది సెలెక్ట్ లీడర్సే కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ అయి వస్తున్నారు, చేరుతున్నారు. మరి వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అన్ని గ్రహించారే, వీడైతే మనకు అందుబాటులో ఉన్నాడు, వీడిని ట్రాప్ చేద్దామని వాళ్ళని పిలుస్తున్నారా? ఈ విషయం కూడా ఆలోచించాల్సి వస్తుంది కదా. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటది అన్నది. ఎలక్షన్స్ కి ముందే ఏదైనా జరగవచ్చు అని అంటున్నారు. ఏమో ఇప్పుడు వాళ్ళు అక్కడ లిక్కర్ స్కామ్, కవిత అరెస్ట్, సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఇక్కడ ఎవరినైనా ఏమీ జరగదు. 5-6 పేజీల తర్వాత అన్ని బ్లాంక్ పేపర్లే. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.